హలో గైస్, ఈ వీడియోలో మనం ఫినిష్ ఆల్ఫాబెట్స్ని నేర్చుకోబోతున్నాం. ఇందులో మీరు చదవడానికి కూడా ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా ఎవరు స్కిప్ చేయొద్దు. మొదటగా మనము ఏబిసిడీల్ని ఫినిష్ భాషలో ఎలా పలుకుతారు, లేదా వాటిని పలికితే మన తెలుగులో ఏ అక్షరం దానికి సూటబుల్గా ఉంటుంది అంటే వాన, బాన, ఆన, ఈన అనేది ఈ వీడియో చాలా క్లియర్గా చెప్తాను. సో మీరందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీని ద్వారా మీరు ఫినిష్ చదివేటప్పుడు ఎలా చదవాలి అనేది కూడా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఫినిష్ని ఎలా చదవాలి అనేది నేర్పిస్తాను. సో మన ఛానల్ని ముందుగా ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇవి సాధారణంగా మన అన్ని భాషల్లో ఉండే 26 ఆల్ఫాబెట్స్ అండి. సో ఫినిష్ భాషలో ఇంకో 3 స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉన్నవి. ఎందుకు అంటే అన్ని సౌండ్లని అక్షరాలు అనేవి కొన్ని డినోట్ చేయలేవు, కాబట్టి దీనికి ఒక 3 ఎక్స్ట్రా సౌండ్స్ అనేవి ఈ లాంగ్వేజ్ వాళ్ళు అంతగా ఉంచుకున్నారు. మొదటిది వచ్చేసరికి ఏ పైన ఒక డాట్ అనమాట. ఏ పైన ఒక డాట్ని దీన్ని ఏమని చదువుతారు అంటే రోక్సలిన్ ఓ అని చదువుతారు. అయితే కొన్నిసార్లు ఇది మనం ఎలా యూజ్ చేస్తామంటే ఏపీఎల్ఈ యాపిల్, యాపిల్ అనే పలకడానికి దీన్ని యూజ్ చేస్తారు, యాపిల్. నెక్స్ట్ ఓ పైన 2 డాట్స్. ఓ పైన 2 డాట్స్ ఉన్నప్పుడు ఇది జనరల్గా ఓ అనే పలుకుతారు. చాలా రేర్ కేసెస్లో అనేది ఈ లెటర్ వస్తుంది. నెక్స్ట్ ఏ పైన 2 డాట్స్, దీన్ని ఏ అంటే చాలా షార్ట్ ఫామ్లో వాడతారనమాట వీటిని. ఈ 3 ప్లస్ 26 టోటల్గా 29 ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి ఫినిష్ భాషలో. నెక్స్ట్ వీడియోలో మనం ఆల్ఫాబెట్స్ని ఎలా పలకాలి అనేది నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.